వానదేవునికి గింతగానం కోపం ఎందుకొచ్చిందో గాని కొన్ని జాగలల్ల వరదలొచ్చి 2 రాష్ట్రాల పరిస్థితి మరీ అధ్వానమైంది గదా! ఏ దేవుడన్నా సాయం అయితాడేమో అనుకుంటే దినాం వరద పెరుగుతూనే ఉంది తప్పితే ఆగుతనే లేదు. మనుషుల పరిస్థితే గీ తీర్ల అధ్వానమైందంటే మరిగ మూగజీవాల కథ ఏందన్నట్టు ఎటు కొట్టుకపోయినాయో ఏమో! కొన్ని మాత్రం కొందరి కంట్ల పడి బతికి బయట పడుతున్నాయి ఇట్లా. అసలు ఇసొంటి రోజులొస్తాయని కలల కూడా ఊహించలేదు ఎవ్వలు. వానలొచ్చుడు వరదలు వంగుడు ప్రతి తాప వానకాలంలో చూసినాం గాని 2 తెలుగు రాష్ట్రాలను వరదలు ముంచుడైతే ఇప్పుడే చూస్తున్నాం. ఉన్నట్టుండి రాత్రికి రాత్రే వరదలు వంగి ఇండ్లు రోడ్లు మొత్తం ఏడ చూడు షెర్వే అయింది. వరదొచ్చి వారం దినాలు గడుస్తున్నా ఇంకా అందులో చాలా మంది చిక్కిపోయి అరిగోసలు పడుతుర్రు. మనుషుల పరిస్థితి ఇంత అధ్వానం ఉందంటే మూగజీవాల కథ ఏందన్నట్టు ఎటు కొట్టుకుపోయినాయో ఏందో ఆ దేవునికే ఎరక. ఎవరన్నా సాయం చేయకపోతారా అన్న ఆశ వీటి కళ్ళల్లా ఎట్లా కానొస్తుంది చూడుర్రి. ఇట్లా ఇది ఎన్నలిచిపోయి జీవిడిచినాయో ఎన్నా నీళ్ళల్లో కొట్టుకపోయినాయో ఆ దేవునికే తెలుసు. ఈడ మనుషుల పానానికే దిక్కు లేదని కొందరు చూస్తే ఇట్లా కొందరు నీళ్ళల్లో కొట్టుకపోతున్న మూగ జీవాలను కాపాడి పుణ్యం కట్టుకుంటుర్రు. మీరు కూడా ఎవరైనా ఆపదలా కనిపిస్తే తోసిన కాడికి ఏదో ఓ తీర్ల సాయం చేసి ఆదుకోర్రి. ఏమంటున్నాం?